హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బయట కొనుక్కునే చేప ఫ్రై ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే చేపలు మొత్తం తీసేసుకొని బాగా కడిగేసుకోండి. కడిగేసుకున్నాక ఉప్పు వాటర్తో కడుగున్నామంటే నీసు వాసన అనేది పోతుందండి. ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గిన్నె తీసుకోండి, ఒక బౌల్ తీసుకున్నామంటే దాంట్లోకి మనం మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ వరకు సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం అనేది స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. దీంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్నాక కార్న్ఫ్లోర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కార్న్ఫ్లోర్ అనేది 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలాగ స్మూత్గా బాగా కలిపేసుకోండి. గట్టిగా కలుపుకోకుండా ఇలా కొంచెం గుజ్జులాగా వచ్చేటట్టు కలుపుకోండి. అలా కలుపుకున్నాక మనం చేప తీసుకొని చేప మొత్తానికి ఇలా అప్లై చేయండి. మీరు చేత్తో అయినా అప్లై చేయండి, లేదా స్పూన్తో అయినా అప్లై చేయండి. చేత్తో అప్లై చేస్తే కొంతమందికి చేయి మంట పుడుతుంది. నాకైతే చేయి మంట పుడుతుందండి. కానీ మనం వీడియో తీస్తున్నాను కదా, ఒకసారి చూపిద్దాంలే అన్నట్టు నేను 1-2 చేపలని ఇలా చేత్తో అప్లై చేశాను. తర్వాత మా హస్బెండ్కి ఇచ్చేసాను, ఆయన అప్లై చేసేసాడు. చెయ్యి అయితే నాకు మంట పుడుతుందండి, అందుకని చెప్పేసి తర్వాత చూపించడం లేదు. మొత్తం అప్లై చేసినాక మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం ఇలా అప్లై చేసేయండి. అప్లై చేసేసినాక ఒక ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు వదిలేసేయండి. అలాగా ఒకవేళ మాకు టైం లేదు అనుకుంటే 1/2 అవర్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అలా వదిలేసేయండి. అలా వదిలేసామంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఆ చేప మొత్తానికి ఆ స్పైసీ మొత్తం పట్టేసి టేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకున్నాక టేస్ట్ అనేది ఎమ్మీగా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇది 1/2 అవర్ లేదా 1 అవర్ తర్వాత 1 అవర్ వరకు పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ చూపిస్తాను. తర్వాత 1 అవర్ తర్వాత నేను పక్కన ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయినాక చేపలు తీసినాక చూపిస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా వచ్చేసినాయో. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇలా వచ్చేస్తాయి చేపలు. ఇవి కానీ వేయించుకున్నామంటే మసాలా అంతా పట్టేసి ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకా చేపలన్నీ వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకోవటం మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ అనేది కాగనివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేప అనేది బాగా ఉడకనివ్వండి. ఎక్కువ ట్యాప్ చేయకండి, ఎక్కువ తిప్పకండి. తిప్పారంటే చేప అనేది విరిగిపోతుంది. కాబట్టి అలా వేసుకున్నాక ఒక్కసారి అలా తిప్పేసుకొని ఇంక వదిలేసేయండి. చేప అనేది బాగా వేగినాక తీసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎమ్మీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. చేప అనేది ఇలా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీకు ఆ టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో పెట్టేసుకోండి. నా కాడ ఉంది కానీ ఆ టైంలో నాకు అంత ఐడియా లేదు, తీసి ఇంకా ప్లేట్లోనే వేసేసాను. కరెక్ట్గా అయితే సూపర్గా వచ్చినాయి. చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.